రకరకాల వదంతులు వ్యాపిస్తున్నాయి. ఇవన్నీ వచ్చి అబద్ధాలు. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వ్యవస్థ దిగజారిపోయింది. సమాజంలో ఉన్నటువంటి పేదవర్గాల్ని వాస్తవ పరిస్థితుల్ని వదిలేసి వందల యూట్యూబ్ ఛానల్స్, అడ్డగోలుగా దోసేసినటువంటి వేలాది కోట్ల రూపాయలతోటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏదైతే ఉందో ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ ఆల్మోస్ట్ 90% రెండు పక్షాల్లో ఏదో ఒక పక్షం చేరిపోయినటువంటి పరిస్థితి. ఇంకా సమాజానికి నిజం చెప్పాల్సినటువంటి ఈ విశ్లేషకులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అపర మేధావులని, స్వీయ ప్రకటిత అపర మేధావులు కూడా ఏదో ఒక పార్టీకి నెలవారీ మామూలు తీసుకుంటా కొమ్మగాసేటటువంటి పరిస్థితుల్లో ప్రతిరోజు వాళ్ళ అవసరార్థం ఆయా ప్రత్యేకించి ఎవరి మీదైతే ఒక వార్త వస్తుందో వాళ్ళ అభిప్రాయాన్ని కూడా తీసుకోకుండా వీళ్ళే రకరకాల వదంతులు వ్యాప్తి చేపిస్తున్నారు. మరీ జోక్ ఏంటంటే గత 10 రోజుల నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి నాతో మాట్లాడారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మొక్కలు చూసి నేను 5 సంవత్సరాలు అవుతుంది, మీ అందరికీ తెలుసు. బాలినేని శ్రీనివాసరెడ్డితో నేను మాట్లాడి 5 సంవత్సరాలు అవుతుంది. నాకు మాట్లాడే ఉద్దేశం కూడా లేదు. ఈ విషయం నిజమాబద్ధం ఆ బాలినేని శ్రీనివాసరెడ్డిని అడగండి. ఇంతకుమించి నేనేమి మాట్లాడను. ఎందుకంటే నేను ప్రెస్ మీట్ పెట్టి ఖండిద్దాం అనుకున్నా కానీ నాకు ఆ కల్చర్ లేదు. టీవీ డిబేట్లకు వెళ్ళేది, రోడ్డు మీద మాట్లాడేది నాకు లేదు. ఇది ఒక గౌరవప్రదమైనటువంటి వేదిక కాబట్టి సమాజానికి మీడియా మిత్రుల ద్వారా తెలవాలి కాబట్టి తెలియజేస్తున్నా. సరే, ఆ వార్త ఎందుకు వచ్చింది, ఎవరు దాన్ని అనుకున్నారనేది నాకు తెలవదు కాదు. నేను 25 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉంటా. నాకు బాగా తెలిసిందే ఎంతో కొంత రాజకీయం ప్లస్ వ్యవసాయం, ఈ రెండు తప్పితే నాకు మిగిలిన అంశాలు తెలియదు. ఆ వార్తల్ని ఎవరు వెనకుండి స్ప్రెడ్ చేస్తున్నారనేది ఇంకొక వేదిక మీద చెప్తారు. ఎవరు బ్రతుకుదేరు వాళ్ళది. అంతేగాని నేను కాంగ్రెస్ పార్టీలో సిన్సియర్గా ఉంటాను. నేను ఏదన్నా నాకు సంబంధించినటువంటి రాజకీయపరమైనటువంటి ఆలోచన ఉంటే ఇదేమో నా వ్యక్తిగతం కాదు. రాజకీయం అనేది సమాజంతో అనేక పరిస్థితులు, వ్యక్తులతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఇది రహస్యంగా చేసేది కాదు. అలాంటి కల్చర్ నాకు గతంలో ఎప్పుడు లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అలానే అసలు కార్యక్రమం